ఇలా పైకెత్తినటువంటి పడగని కిందనే ఉన్నటువంటి పాదానికి కొట్టకుండా వింపి అది వెళ్ళిపోవాలి అంటే పరమేశ్వరుడి ఆజ్ఞ ఒక్కటే కాపాడుతుంది. ఆపద దేని వలన వస్తుంది? ఆపద గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన వస్తుంది. కర్మ ఏం చేశామో మనకేం తెలుసు? ఏ కర్మ చేసి ఉన్నానో నాకేం తెలుసు? ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటా, కానీ దుఃఖం ఎందుకు వస్తుంది? ఏదో ఉంది గత జన్మలో చేసిన కర్మ, ఆ కర్మ ఫలితాన్ని ఇస్తోంది. గత జన్మలలో చేసినటువంటి పాప పుణ్యములను తన దృష్టిలో పెట్టుకుని వాటికి ఫలితములు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి పరమాత్మకి సమస్త లోకము పరతంత్రులు తప్ప ఈశ్వరుడు మన ముందుకి వచ్చి ఎదురుగుండా నిలబడి, గత జన్మలో నువ్వు ఫలానా పాపం చేశావు కాబట్టి రేపు పొద్దున్న నీకు ఈ ఫలితం ఇస్తానని, కానీ నువ్వు గత జన్మలో చేసిన ఈ పుణ్యం ఉంది కాబట్టి నీకు ఎల్లుండి ఈ సుఖాన్ని ఇస్తానని కానీ చెప్పి ఇవ్వడు. వెనక ఉంటాడు, నిశ్శబ్దంగా ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు మనం ఏడుస్తాం, కానీ అలా కాకుండా ఈశ్వరా, జన్మలో నీ యందు నిబద్ధత లేక పాపకర్మ చేసి ఉన్నాను, ఈ జన్మలో నిన్ను నమ్ముకున్నాను, నువ్వు తప్ప రక్షకుడు లేడని తెలుసుకున్నాను. నేను కాదు రక్షకత్వం, నాకు నేను కాదు రక్షకుణ్ణి. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేదు. ఈ ఊపిరి ఆగిపోవాలని ఈశ్వరుడు నిర్ణయం చేశాడనుకోండి, ఎవరు ఊపిరి తీయించగలరు?